మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున వందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరో ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరో ఉదయకాల సమయం నీ సంధానంలో చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నా తమతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, నేడు దినముకు ఏర్పాటు చేయడం దేని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు ధ్యానం చేసుకున్నాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 1 నుంచి 4 వచనములు ఈ విధంగా రాయబడినవి. పరిశుద్ధుల కొరకై ఈ పరిచర్యను గూర్చి మీ పేర వ్రాయుటకు నాకు అగత్యము లేదు. మీ మనస్సు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. అందువలన సంవత్సరము నుండి అకాయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని గూర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ పరిశుద్ధుల కొరకైన పరిచర్య అంటే ఎవరైతే పరిశుద్ధులుగా ఉండడానికి ప్రభు చేత ప్రభు ఆత్మ చేత ప్రేరేపింపబడి ఆత్మ సంబంధంగా సిద్ధపాటు కలిగి దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తూ దేవుని కార్యాలను కొనసాగించేవారై ఉంటారో వారిని ఉద్దేశించి పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే దేవుని పనిలో దేవుని యొక్క చిత్తాన్ని దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరిగిన వారై క్రీస్తు యొక్క ప్రేమ చేత పరలోక సంబంధులుగా సిద్ధపడిన ఆ పరిశుద్ధ సమూహము అంటే సార్వత్రిక సంఘాన్ని ఉద్దేశించినట్లుగా పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ అంటున్నాడు, పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి మీ పేర వ్రాయుటకు నాకు అగత్యం లేదు అంటున్నాడు. దేవుని పేరు పెట్టబడిన వారిగా, దేవుని బిడలుగా, దేవుని చిత్తాన్ని జరిగించేవారిగా, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చేవారిగా ఎవరైతే ముందుకు వస్తారో అంటే క్రీస్తు ప్రేమను బట్టి క్రీస్తు యొక్క మహిమను బట్టి ఆ మహిమలో నివసించడానికి ఆ ఉన్నత స్థలమందు ఆయనతో సదాకాలము జీవించడానికి సిద్ధ మనస్సు కలిగిన వారు ఎవరైతే ఉన్నారో అంటే ఒక మాటలో చెప్పాలంటే పరమందు ప్రభుతో పరిశుద్ధాత్మతో తండ్రితో సదాకాలము జీవించువారిగా ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటారో మన నివాసము శాశ్వత నివాసము పరలోకమందు ఉన్నది కాబట్టి మరి భూ సంబంధమైన వాటి యందు మనస్కరించక దేవుని ఆత్మ చేత ఆ ఆత్మలో భాగంగా పౌలు ఇక్కడ చెప్తున్నాడు పరిశుద్ధుల కొరకైన పరిచర్య అంటున్నాడు. పరిచర్యలు అనేక విధాలుగా ఉన్నాయి, కానీ ఈ యొక్క పత్రికలో పౌలు చెప్పే మాట ఏంటంటే ఎవరైతే ప్రభువుని యొక్క ఆత్మచేత నింపబడుతూ తమ యొక్క ప్రతి విధమైన విజ్ఞాపన ప్రార్థనలను వారు చేయుచున్న పరిచర్యను వీటన్నిటినీ పౌలు ఉద్దేశించాడు. అందుకనే పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి మీ పేర వ్రాయుటకు అంటున్నాడు. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన విశ్వాసులు ఆ విశ్వాసుల యొక్క జాబితాను దేవుడు లిఖితపూర్వకంగా ఏదైతే ఆయన జీవగ్రంథమందు మన పేర్లు లిఖించాడో ఆ రీతిని ఉద్దేశించి మాట్లాడుతూ నా అగత్యము లేదు అంటూ మీ మనస్సు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును అంటున్నాడు. ఎవరి హృదయాలను ఎవరి యొక్క ఆలోచనలు వారు సిద్ధపరచుకుంటారో ఆ సిద్ధపరచుకున్న సిద్ధపాటులో భాగంగా దేవుడు తన పనిని గురించి మాట్లాడుతూ అందువలన సంవత్సరము నుండి అకాయ సిద్ధపడి ఉన్నదని చెప్పి అంటున్నాడు. అంటే ఎవరైతే ఏ సంఘం అయితే ప్రభువు కొరకు సిద్ధపాటు కలిగి ఉంటారో ఆ సిద్ధపాటు కలిగిన సంఘాన్ని బట్టి అకాయ అనగా ఇక్కడ మూల భాషలో మనకి ఇవ్వబడిన మాట ప్రలాపించుట అంటున్నాడు. అంటే దేవుని కొరకు ప్రత్యేకింపబడ్డవారిగా, దేవుని కొరకు కనిపెట్టేవారిగా, దేవుని కొరకు ఎదురు చూచేవారిగా వారి భక్తి విశ్వాసాలను కనుపరుస్తూ దేవుని సన్నిధిలో వారు ఏదైతే ఎదురు చూస్తున్న విధానం ఉందో దాన్ని ఉద్దేశించి అంటున్నాడు. అందువలన సంవత్సరము నుండి అకాయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మును గూర్చి మాసిదోనియా వారి ఎదుట అంటే
ఎవరైతే దేవుని కొరకు సిద్ధపడుతున్నారో ఆ సిద్ధపాటు విశ్వాసాలను గురించి ప్రత్యేకంగా పౌలు ఈ పత్రిక ద్వారా చెప్తున్న మాట ఏంటంటే ఏమంటున్నాడు, నేను మిమ్మును గూర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను అంటున్నాడు. అంటే మిమ్మల్ని గూర్చి చెప్పడానికి మాసిదోనియా అంటే దేవుని యొక్క ప్రేరేపణ, దేవుని యొక్క ఆత్మకార్యాలు, దేవుడు తన ప్రజలను ఏ విధంగా ముందుకు నడిపిస్తున్నాడో ఆ నడిపింపబడుతున్న విశ్వాస సైన్య సమూహము ఎవరైతే పరిశుద్ధత కలిగి పరిశుద్ధులుగా ఉండడానికి పరిచర్య కొరకైన పరిచర్యలో పరిశుద్ధతలో భాగమై ఉంటున్నారో దాన్ని ఉద్దేశించి పౌలు ఇక్కడ మాట్లాడుతూ అంటున్న మాట. అందుకని అన్నాడు, నేను మిమ్మల్ని గూర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడి ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచడానికి, దేవుని యందు నిరీక్షణ ఉంచడానికి తమను తాము సమర్పించుకుంటారో, దేవుని కొరకు ప్రత్యేకింపజేసుకుంటారో ఆ ప్రత్యేకింపజేసుకున్న విశ్వాసాలను బట్టి వారి ఆసక్తిని బట్టి అంటే ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరచువాడు. కాబట్టి క్రీస్తు యొక్క ప్రేమలో ముందుకు వస్తున్న ప్రతి విశ్వాసిని కూడా పౌలు ఇక్కడ ప్రత్యేకించి ఉద్దేశించి మాట్లాడుతూ, అయితే మిమ్మును గూర్చి మా అతిశయము ఈ విషయములో వ్యర్థము కాకుండానట్లు అన్నాడు. ఎవరైతే ప్రభువుని విశ్వసించి అంగీకరించి చేర్చుకుంటున్నారో తమ హృదయాల్లో వారి విషయంలో వీరి యొక్క ఆలోచన అంటే పౌలు తన పరిచర్య ఏ విధంగా ఉందో చెప్తా అంటున్నాడు. అయితే మిమ్మల్ని గూర్చి మా అతిశయము ఈ విషయములో వ్యర్థము కాకుండానట్లు అంటే మిమ్మల్ని చేర్చుకున్నటలో, మిమ్మల్ని పరిచర్యలో నడిపించటంలో, ప్రభు యొక్క సహవాసములో, మన సమస్త కార్యాల్లో అంటే ప్రార్థనయో దాతృత్వములో రొట్టె విరుచుటలో వారు దేవుని యొక్క సహవాసాన్ని కలిగి ఉన్నారనే విషయాన్ని పౌలు ఇక్కడ ఉద్దేశించాడు. కాబట్టి నేను చెప్పిన ప్రకారము మీరు సిద్ధముగా ఉండుటకై ఈ సహోదరులను పంపితిని అన్నారు. ఎవరైతే సిద్ధపాటు కలిగి దేవుని కొరకు దేవుని పని కొరకు కనిపెడుతున్నారో అటు వారిని ఉద్దేశించి ఆ సిద్ధపాటు కలిగిన వారి కొరకు నేను సిద్ధపడిన ప్రజలను అంటే దేవుని యొక్క రాజ్య నివాసములో నిత్యము స్తుతించువారిగా ప్రార్థించువారిగా ఆయన సన్నిధిలో కనిపెట్టువారిగా ఆయన కొరకు ఎదురు చూచువారు ఎవరైతే ఉంటారో అట్టి పరిశుద్ధుల కొరకు, అందుకనే పరిశుద్ధుల కొరకైన పరిచర్య అంటున్నాడు. అంటే ఈ పరిచర్యలో కేవలము దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవారు తప్ప లోకానుసారమైన వ్యక్తులు కానీ మనుష్యులు కానీ ఇందులో కనబడరనే విషయాన్ని పౌలు ఉద్దేశించాడు. అందుకని అయితే మిమ్మును గూర్చి మా అతిశయము ఈ విషయములో వ్యర్థము కాకుండానట్లు నేను చెప్పిన ప్రకారము మీరు సిద్ధముగా ఉండుటకై ఈ సహోదరులను పంపితిని అన్న. ఎవరైతే సిద్ధపడుతున్నారో ఆ సిద్ధపాటు కలిగిన ఆ యొక్క సహోదరుల కొరకు వీరిని అంటే ఇంకొక బృందాన్ని, ఇంకొక సహవాసాన్ని, అనేకులను ప్రభువులు అక్కడ ఆ పరిచర్య నిమిత్తము తాను పంపుతున్న విధానాన్ని గుర్తి చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, మీరు సిద్ధపడని ఎడల ఒకవేళ మాసిదోనియా వారెవరైనానో నాతో కూడా వచ్చి మీరు సిద్ధముగా ఉండకపోట చూచిన ఎడల ఈ నమ్మిక కలిగి ఉన్నందుకు మేము సిగ్గుపరచబడుదుము, మీరును సిగ్గుపరచబడుదురని ఇక చెప్పనేలా. అంటే ఈ సిద్ధపాటులు అంటే మాసిదోనియా సంఘం ఏ విధంగా అయితే దాతృత్వంలో పరిచర్యలో దేవుని విషయంలో వారు సిద్ధపాటు కలిగి ఉన్నారో ఆ సిద్ధపాటు కలిగిన సంఘముగా మీరు కూడా ఉండాలి. అకయ ప్రాంతంలో ఉండే దేవుని యొక్క పనిని బట్టి పరిచర్యను బట్టి పౌలు ఇక్కడ ఈ కొరింథీ సంఘానికి ఉత్తరం రాసి చెప్తూ అందుకని అంటున్నాడు, మీరు సిద్ధపడని ఎడల ఒకవేళ మాసిదోనియా వారు ఎవరైనానో నాతో కూడా వచ్చి అంటే ఒకవేళ మీరు సిద్ధపాటు కలిగలేకపోతే ఈ మాసిదోనియా సంఘం నుండి పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో ప్రభు కొరకు వారిని బట్టి ఏం చేస్తానంటున్నాడు ఇక్కడ, నాతో కూడా వచ్చి మీరు సిద్ధముగా ఉండకపోవడం చూసిన ఎడల ఒకవేళ మీరు సిద్ధపడకపోతే ఆ పరిస్థితులు మేము చూసినట్లయితే ఈ నమ్మిక కలిగి ఉన్నందుకే మేము సిగ్గుపరచబడుదుము అంటున్నాడు. అంటే మీ సిద్ధపాటు లేకపోవడము ఆ సిద్ధపాటు కలిగిన ఆ యొక్క మాసిదోనియా సంఘం యొక్క విశ్వాసాలను బట్టి ఏమవుతుందంటే పరిచర్యలో ఆ యొక్క భేదాభిప్రాయాలు దేవుని యొక్క విశ్వాసములో ప్రత్యేకపరచడంలో పరిశుద్ధత కలిగి ఉండడంలో దేవుని యొక్క ఉద్దేశాలను అనుసరించకపోతే జరిగే ఆ యొక్క నష్టం ఏదైతుందో దాని విషయం ఇక్కడ పౌలు మాట్లాడుతూ అంటున్నాడు. ఈ నమ్మిక కలిగి ఉన్నందుకు మేము సిగ్గుపరచబడుదుము, మీరును సిగ్గుపరచబడుదుని ఇక
చెప్పనేలా. అంటే ఒకవేళ వారు వచ్చే సమయానికి మీ సిద్ధపాటు సరిగా లేకపోతే మేము సిగ్గుపడతాము, మాతో పాటు మీరు కూడా సిగ్గుపడవలసిన పరిస్థితి. అంటే దేవుని ఎదుట, దేవుని పనిలో యథార్థత కలిగి, నీతిని అనుసరించి, సత్యమును అనుసరించి, సిద్ధపాటు కలిగిన మనస్సు కలిగి, ప్రభువు రెండవ రాకడలో ఆయన వచ్చేటప్పటికి ఆయన ఎదుర్కోగలిగిన సిద్ధ మనస్సు కలిగిన వారమే మనం ఉండాలి. ఎప్పుడైతే మనం అట్టి సిద్ధపాటు కలిగి ఉంటామో దేవుడు మనలను ప్రత్యేకపరుస్తాడు. అందుకనే ఈ కొరింథీ సంఘానికి పౌలు ఈ పత్రిక రాస్తూ పరిశుద్ధుల కొరకైన ఈ యొక్క పరిచర్య కొనసాగింపబడాలి. ఆ పరిచర్యలో మనమందరం పాలుభాగస్తులు కావాలి. కాబట్టి ఎవరైతే ప్రభువు కొరకు ప్రత్యేకింపబడతారో, ఎవరు తామును తాము ఉపేక్షించుకొని తమ సిలువనెత్తుకుని ప్రభువుని వెంబడిస్తారో అటు వారందరూ కూడా ఈ పరిశుద్ధుల పరిచర్యలో పాలుభాగస్తులై ఆనాడు కొరింథీ సంఘానికి పౌలు తెలియజేసినట్లుగా నేడు తన పత్రిక ద్వారా మనము అట్టి పరిశుద్ధత కలిగిన పరిచర్యలో పరిశుద్ధులుగా ఉండుటకు దేవుడు మనందరికీ తన కృప అనుగ్రహింపచేయనని ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, పరిశుద్ధతయు, నీతియు, సత్యమును, యథార్థతయు అయ్యా నీవు మా ఎడల చూపుచున్న ప్రేమను బట్టి అట్టి ప్రేమ యందు జీవించుటకు మాకు కావలసిన ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని, దీవెనను నీవు నీ కుమారుడైన క్రీస్తు ద్వారా తండ్రి నీ చిత్తాన్ని జరిగించి నీ కుమారుని ద్వారా మాకు తెలియజేసిన మాటలు బట్టి వందనాలు. నిజమే, మాసిదోనియా యొక్క పరిచర్యను, ఆ యొక్క సహవాసాన్ని, వారి యొక్క సిద్ధపాటును, వారి దాతృత్వాన్ని, వీటన్నిటిని గుర్తు చేసి పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యగా ఈ పరిచర్యలో ఉండాలని, ఈ పరిచర్యలో ఉండేవారు పరిశుద్ధులుగాను సిద్ధపాటు కలిగిన వారుగాను ప్రభు కొరకు ఎదురు చూచేవారై ఉండాలనే విషయాన్ని గుర్తు చేశాడు. కాబట్టి నాయన, నేడు మేము నీయందు అట్టి సిద్ధపాటు కలిగి, పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, నీతిని అనుసరించి, సత్యమును అనుసరించి నాయన నీ వాక్యానుసారంగా జీవించగలిగిన స్థితి మా అందరికీ దయచేయండి. ఏ ఒక్కరు నశించక అంతటందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యంలో చేరగలిగిన కృప దయచేయండి. అపవాదికి లోబడక ఆత్మయందు నిలిచిన వారమై సత్యమును అనుసరించి సర్వసత్యములోనికి నీ వాక్యం చేత నడిపింపటకు ప్రతి వారికి నీ కృప దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. దీని పరిచర్యలో, సేవలో నీ సన్నిధి మాపైన ఉంచండి. నాయనా, నీ వాక్యానుసారంగా నడుచుకుంటూ నీతో నిత్యరాజ్యంలో చేరగలిగిన కృప మా అందరికీ దయచేయండి. నాయనా, ఎవరైతే ఇంకనూ నేను ఎరుగక తెలియక తమ హృదయాలు కఠినపరుచుకుంటున్నారో అటు వారితో మాట్లాడి మారు మనసు దయచేయమని, హృదయశుద్ధి గల వారు ధన్యులు నీ వాక్యము సెలవిచ్చినట్టు హృదయమందును అంతరంగమును నీ వాక్యము చేత పరిశీలింపబడి, పరిశోధింపబడి, పరిశుద్ధపరచబడి నీతో యుగయుగాలు జీవించగలిగిన కృప దయచేయమని, మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని, మీరు ఆఖడికే మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మామూలు నేను మాకు దయచేయం. మేడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధలను క్షమించము, శోధనలో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమెన్.